గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్ లో జూలై ఈ సక్సెస్ని అసలు ఇది ఏంటిది కేవి మహాదేవన్ గారు ఎక్కడికి వెళ్ళినా కేవి మహాదేవన్ గారు బాలసుబ్రహ్మణ్యానికి నీరజలు పడుతున్నారు. పడుతుంటే ఒకసారి కేవి మహాదేవన్ గారిని కలవటానికి బాలసుబ్రహ్మణ్యం వెళితే, ఒరే బాలు, ఇదేదో అద్భుతంరా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనట్టు అద్భుతం, నీకు గొప్ప పేరు వచ్చింది, నాకు గొప్ప పేరు వచ్చింది, ఇప్పుడు మనకి ఇంత గొప్ప పేరు వచ్చిందని ఇప్పుడు మనం దీన్ని మామూలుగా తీసుకోవాలి, ఒక పెద్ద గర్వంగా తీసుకోకూడదు, తీసుకుంటే దెబ్బతింటాము. వాళ్ళు ఊహించిన సక్సెస్ కదా, ఊహించలేనంత సక్సెస్ కదా, ఊహించలేనంత సక్సెస్ అని బాలసుబ్రహ్మణ్యంతో చెప్తే బాలసుబ్రహ్మణ్యం కేవి మహాదేవన్ గారు ఇంకా హంబుల్గా ఉన్నారు సార్. అయితే సోమయాజులు గారు ఈ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తరువాత ఒక కొన్ని సంవత్సరాల పాటు ఆయన ఎక్కడికి పోతున్నా ప్రజలు ఆయన కాళ్ళ మీద పడిపోయేవాళ్ళు. అవును. తర్వాత షూటింగ్లో జేవి సోమయాజులు గారికి సిగరెట్లు అలవాటు. సిగరెట్ అలవాటు అయితే ఈ షార్ట్కి పోయి బయటకు వెళ్ళి లోపల కాల్చకుండా బయటకు వచ్చి సిగరెట్ కాలుస్తున్న వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ షార్ట్ రెడీ అని పిలిచేవాడు. మళ్ళీ షార్ట్ అయిన తర్వాత వెళ్ళి కూర్చొని సిగరెట్ మళ్ళీ షార్ట్ రెడీ, బాబు ఇట్లా అని అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచాట. బాబు, నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని కాదు, ఏదో మీరు పిలిస్తే వచ్చాను, అంతేగాని షార్ట్ రెడీ అని శుభ్రంగా నా మీద ఎక్కేయకుండా నన్ను కొంచెం రిలాక్స్ అవనివ్వండి అలా అనేవాళ్ళంట. ఆ విధంగా తర్వాత అండి ఈ శంకరాభరణం రిలీజ్ అయిన తర్వాత జేవి సోమయాజులు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనాలు పట్టి కాళ్ళ మీద పడిపోయారంట. ఎంతలాగా పడిపోయారంటే ఈయనకి కాళ్ళకి నమస్కారాలు పెట్టించుకోకపోతే అదొక ఫీలింగ్ అంట, ఈయనకి అలవాటు అయిపోయింది. పాద నమస్కారాలు పెట్టించుకోవటం అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి తెలియకుండా ఈయనలో ఈగో ప్రవేశించిందంట కదా. ఇప్పుడు అందరూ వచ్చి మీరు చాలా గొప్ప యాక్టర్, గొప్ప యాంకర్ అని అంటే ఆ ఫీలింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయి కదా. అయ్యేసరికి ఆ సమయంలో ఒకసారి వాళ్ళ కన్యాశుల్కం ఫేమస్, విజయనగరం వాళ్ళు, విజయనగరంలోనే కదా కన్యాశుల్కం రాసినటువంటి గురజాడ అప్పారావు గారు, ఆయన రాసినటువంటి మొత్తం నాటకం విజయనగరం టీము ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేసి రాత్రి 9 గంటల వరకు ఆడతారు. అంత పెద్ద నాటకాన్ని ఎబ్రిడ్జ్ చేసి ఒక 3 అవర్స్ ఆ టైంలో ఎబ్రిడ్జ్ చేసి దాన్ని నాటకం ఆడారు జేవి సోమయాజులు గారు, రమణమూర్తి టీం అనమాట. ఆ కన్యాశుల్కానికి చాలా ఫేమస్, గొప్ప పేరు వచ్చింది అక్కడ ఆయనకి. అయితే రమణమూర్తి అన్నాడు, అన్నయ్య కన్యాశుల్కం నాటకం ఆడి చాలా రోజులు అయింది, ఒకసారి నాటకం ఆడదాం అని రమణమూర్తి గారు జేవి సోమయాజులు గారితో అన్నాడంట. అంటే ఈయన ఒప్పుకోలే. ఒరే, శంకర శాస్త్రిగా నన్ను చూసిన వాళ్ళు మళ్ళీ ఆ క్యారెక్టర్లో కన్యాశుల్కంలో నన్ను చూడలేరురా అన్నాడంట. అన్నయ్య దాని మీద వాళ్ళిద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చి అన్నదమ్ములు ఇద్దరు కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోలేదంట. ఎంత వర్క్ చేసింది సోమయాజులకి శంకర శాస్త్రి క్యారెక్టర్. అదే తర్వాత రమణమూర్తి అడిగితే తర్వాత ఏదో నాటకం ఆడారు. తర్వాత అక్కడ కల్చర్ శ్రీకాకుళంలోనండి, నేను శ్రీకాకుళంలో అక్కడ జాబ్ చేస్తూ ఉన్నాను కదా, అక్కడ నేను శరత్ బాబుతో తెరతొలి నాటకం ఆడాను, తర్వాత వెంకన్నకాపురం నాటకం ఆడాను, జన్మభూమి అని ఒక నాటకం ఆడాను. ఈ జన్మభూమి నాటకానికి జడ్జి జేవి సోమయాజులు గారు నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చాడు ఆయన చేతుల మీదుగా. తర్వాత ఇక మెడ్రాస్ వచ్చిన తర్వాత ఇక శంకరాభరణం సినిమా అయిపోయిన తర్వాత జేవి సోమయాజులు గారిని నేను ఏసీ కాలేజ్ స్టూడెంట్ అని గుంటూరు, ఏసీ కాలేజ్ వాళ్ళు పిలిచి మా ఇద్దరికి సన్మానం చేశారు. సన్మానం చేస్తే జేవి సోమయాజులు గారు ముందు మాట్లాడితే తర్వాత నేను మాట్లాడాలి. నేను అన్న సోమయాజులు గారితో, మీరు ముందు మాట్లాడిన తర్వాత నా మాట ఎవడు వింటాడండి అలా అని అంటే, అయితే మీరే ముందు మాట్లాడండి అని అన్నాడు. లేదు, మీరు మాట్లాడండి, ఇక నా కాలేజీ కదా ఇది, కాబట్టి నాకు కొంచెం చూద్దాం మాట్లాడదాం అని ఆయన మాట్లాడిన తర్వాత అప్పుడు చెప్పా,
సార్ జేబీ సోమయాజులు గారు, వీళ్ళు నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు నాటకం ఆడుతుంటే శ్రీకాకుళంలో వాళ్ళు మదర్ చూసి ఎంత మురిసిపోయిందో ఆ దృశ్యం నేను కళ్ళారా చూశాను. ఆయన ముందే చెప్పారు. ఆయన ముందే చెప్పాను. అది ఆయన చాలా ఆనందించాడు. అది నాకు తెలియదు అది ఇదని. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్, నేను హీరోల పేర్లు చెప్పను కానీ కొంతమంది అప్పటి హీరోలు ఈ శంకర్ శాస్త్రి క్యారెక్టర్ చూసి సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు ఎందుకు దక్కలేదు ఈ పాత్ర అని చెప్పి చాలా ఫీల్ అయ్యారు. చాలామంది శంకరాభరణాన్ని హిందీలో తీశారు. హిందీలో చాలా ఫేమస్ ఆర్టిస్ట్ ఆయన వేశాడు. ఆయన పేరు అయితే హిందీలో సక్సెస్ అవ్వలే. సక్సెస్ అవ్వకుండా అసలు జేబీ సోమయాజుల్నే హిందీలో వేసేస్తే బాగుండేది, ఆయన కరెక్ట్గా ఫిట్ అయినవాడు అని అక్కడ కామెంట్. సో శంకరాభరణానికి బాలసుబ్రహ్మణ్యం పాటలు కానీ, కేవి మహాదేవన్ మ్యూజిక్ కానీ, ఆ శంకర శాస్త్రి కానీ, తర్వాత శంకర శాస్త్రి ఫ్రెండ్గా అల్లు రామరాజు క్యారెక్టర్ కానీ అన్నీ అలా కుదిరేయండి. అది కూడా మామూలు ఎందుకురా నీ సంగీతం, నీ కూతురికి పెళ్లి చేయలేని సంగీతం నీకు కూడుబెట్టుద్దురా అని శంకర శాస్త్రి అంటే భయం. అయినా సరే ఫ్రెండ్ అనేటటువంటి చదువుతో అల్లు రామలింగ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా మలిచాడండి ఆయన. శంకరాభరణంలో అల్లు రామలింగయ్య గారి క్యారెక్టర్, సాగర్ సమూహంలో వచ్చి శరత్ కుమార్ గారి క్యారెక్టర్. అవును, అంటే ఇద్దరు హీరోలు వాళ్ళ ఫ్రెండ్గా ఉంటూ మళ్ళీ వాళ్ళకి ఎదురు చెప్పలేరు, వాళ్ళు చెడిపోతుంటే అలా చూస్తూ ఊరుకోలేరు, వాళ్ళు ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేరు. అవునవును, ఆ రెండు క్యారెక్టర్లు భలే ఇష్టం సార్ విశ్వనాథ్ గారి సినిమాలో. తర్వాత అండి తెర మీద ఆర్టిస్ట్ ఉండడండి, మరచెంబేమో మెట్టు మీద నుంచి దొర్లుతూ ఉంటుంది. అప్పుడు థియేటర్లో ఆడియన్స్ నవ్వులు చూడాలండి, కడుపులు చెక్కలేటట్టు అవుతాం. తర్వాత ఆ రాజ్యలక్ష్మి, తర్వాత చంద్రమోహన్ లవ్ ట్రాక్ కూడా ఎంత చక్కగా ఉంటుంది అది. అయితే మనం ఈ మొత్తం డిస్కషన్లో ఎలాగో మనం సోమయాజులు గారి గురించి మాట్లాడుకుంటున్నా, శంకరాభరణమే ఎక్కువ ప్రస్తావన వస్తుందని అది అర్థమైంది డెఫినెట్గా. బట్ ఈ మొత్తం ప్రాసెస్లో మనం వేటూరి గారిని గురించి చెప్పుకోకుండా అసలు ఇది పూర్తవదేమో. అదే దానికి ముందు ఒక చిన్న విషయం, శంకరాభరణం సినిమా చూసి గుమ్మడి గారు భలే కుళ్ళుకున్నాడంట. అవునా? అటువంటి క్యారెక్టర్ పడితే ఆయన భక్తపోతన, మహామంత్రి తిమ్మరసు అద్భుతమైన క్యారెక్టర్స్ చేశాడు కదా గుమ్మడి గారు. ఏమి క్యారెక్టర్ పడిందయ్యా. ఒకసారి ఆయన అన్నాడంట జేబీ స్వామిజీలతో, ఏమండి ఇన్ని సంవత్సరాలు బట్టి కష్టపడి సంపాదించిన మా పేరు కన్నా ఒక్క సినిమాతో మీరు పేరు సంపాదించేశారండి. నిజమే సార్, నిజమే. నీరాజనాలు పట్టారు. చెన్నారెడ్డి గారు ఈయన్ని పనిష్మెంట్ ఇవ్వకుండా అందరం ఎక్కి కూర్చోబెట్టాడు. తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా ఈయన్ని ఏదో పదవి కూడా ఇచ్చాడు ఆయన. సో అలాగా ఒక మిరాకిల్ శంకరాభరణం, శంకర శాస్త్రి, జేవి స్వామియాజులు అంటే ఇట్స్ ఏ మిరాకిల్. హిందీలో గిరీష్ కర్నాడ్ చేశాడు ఆ క్యారెక్టర్. ఓకే, చాలా అద్భుతమైనటువంటి ఆర్టిస్టు. అయినా హిందీలో ఎక్కల. అసలు ఆయన్ని తెలుగులో వేసిన ఆయన్నే పెట్టుంటే ఇంకా బాగుండేది అని అన్నారు బాంబేలో. అలాగా తర్వాత వేటూరి సుందరరామూర్తి గారు అసలు ఏమన్నాడండి, శివుణ్ణే అన్నాడు వినితరించరా పాట అని, అవధరించరా వినితరించరా అన్నాడు. పరవశాన శిరసోగంగా నేను తడవంగా అని శంకర ఎక్కడ చూసినా బాలసుబ్రహ్మణ్యం ఏదన్నా కచేరీకి వస్తే ఆ శంకర పాట పాడమంటారు. ఆ పాట లాస్ట్లో పాడి కూర్చుంటాడు బాలసుబ్రహ్మణ్యం గారు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత అటెన్షన్ పే చేశాడు ఆ రికార్డింగ్ సమయంలో. సో అందరి కృషి ఒక్కొక్క సినిమాకండి. శంకరాభరణం అంటే మిరాకిల్స్ ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటాయి. అంతే సార్, అంతే. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే శంకరాభరణం క్లాస్ సినిమా కల్ట్ క్లాసిక్ ఇలా చెప్తూ ఉంటారు సార్. మీరు చెప్పిన ఆ పాటలోనే లాస్ట్లో ఇలా ఒక రష్యన్ షాట్ పెడతారు. అవును, ఆయన సజెషన్లో బ్యాక్గ్రౌండ్లో ఆ మెరుపుడు ఆ గంట అట్లా వస్తుంటే అసలు అంతకంటే మాస్ షాట్ ఏముంది సార్. అవునవును. ఇప్పుడు మాస్ అంటే ఏంది, ఉద్వేగాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్ళాలి.
అక్కడ శివుడిలో ఇక్కడ ఏదో శివుడి దర్శనం అయినట్టే ఉంటుంది ఆ పాట. డెఫినెట్గా ఆ, తర్వాత ఇప్పుడు పాశ్చాత్య సంగీతానికి కర్ణాటక సంగీతానికి ఆ, అక్కడ ఒక ఆర్కెస్ట్రాను పెట్టి జిత్మోహన్ మిత్ర అని అవును. అతను వేశాడు ఆ క్యారెక్టర్. ఆ ఆర్కెస్ట్రాకి ఆ పాశ్చాత్య సంగీతానికి ఈ దేశీయ సంగీతానికి ఆ రెండింటి మధ్య వ్యత్యాసం, అందులో గొప్పతనం ఇందులో గొప్పతనం, రేపు కొడుకులారా ఆ గొప్పతనం దానిదే ఈ గొప్పతనం దానిదే, ఉమ్, మన దేశీయ సంగీతాన్ని ఆదరించండి ముందు అని అక్కడ ఉండేటటువంటి ఆ డైలాగులు అసలు శంకరాభరణ సినిమా డైలాగులు జంజాల గారు రాసిన 4 కాగితాలు, అబ్బా. 4 కాగితాల మీద డైలాగులు ఉంటాయి. ఉమ్, మిగతా అంతా అసలు మా ఎవరు పాటలే పాటలు, సంగీతం కదా. అవును. తర్వాత జేవి సోమయాజులు గారు నిద్రపోతూ పాడతాడు, ఒక పద్యం చదువుతాడు. ఈ తులసి వచ్చి జాయిన్ అయ్యేటప్పుడు, తర్వాత రాజలక్ష్మి వచ్చేటప్పుడు, సో వాళ్ళ కాంబినేషను, ఆ ఫ్యామిలీ అఫైరు, ప్రతి సీన్ అద్భుతమేనండి. ఉమ్. ఆ విధంగా చాలా గొప్ప కళాఖండం తీసి విశ్వనాథ్ గారు ఒక సోమయాజులు గారిని చరిత్ర. ఒక్కసారిగా వేరే లెవెల్లో పెట్టేసుకుంటున్నారు. అవును. అయితే సోమయాజులు గారి ఫ్యామిలీ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఒక చిన్న విషయం తెలిసింది సార్. మొదటి ప్రపంచ యుద్ధంలో వాళ్ళ ఫ్యామిలీ బాగా సఫర్ అయిందంట, ఆస్తులు పోయినాయంట. అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ బాగా అక్కడి నుంచి కంబ్యాక్ ఇవ్వాల్సి వచ్చిందంట. ఏమో ఆ విషయం నాకు తెలీదు. ఉమ్, వాళ్ళు శ్రీకాకుళంలో నాటకాలు ఆడేటప్పుడు సార్. అప్పటి నుంచి అక్కడ పరిచయం ఉంది. అక్కడి నుంచి తెలుసు వాళ్ళ నాటక ప్రస్థానం. అదేం వాళ్ళ నాటకాలన్నీ చూశాను నేను లైవ్లో చూసారా? లైవ్లో ఆ, స్టేజ్ మీద 3 వేస్తుంటే. గంటల సినిమాలోనే ఆయన అలా నటించారంటే అసలు ఇంకా నాటకాల్లో చెలరేగిపోయి ఉంటారు. నాటకాల్లో అద్భుతం. ఉమ్, అందులో మురారి క్యారెక్టర్ వేస్తాడు కీర్తిశేషంలో. గొప్ప నాటకం కీర్తిశేషులు, బండిపాటి రాధాకృష్ణమూర్తి గారు అనుకుంటా రాసింది. అందులో మురారి తాగుబోతు క్యారెక్టరు, తమ్ముడు క్యారెక్టర్ ఏమో తమ్ముడే ఒక మంచి రచయిత, ఉమ్, అది రమణమూర్తి వేశాడు. తర్వాత అందులో గంప శంకరయ్య క్యారెక్టర్ అని ఏదో గొట్ట ఉన్నట్టుంది, అది శ్రీరామూర్తి వేశాడు, వాళ్ళ తమ్ముడే. మొత్తం 4 అన్నదమ్ములు. ఈయన తర్వాత కాలంలో ఉద్యోగాన్ని వదిలేశారా సార్? ఇక ఇప్పుడు చెన్నారెడ్డి గారు సోషల్ కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి ఒక సంస్థ పెట్టి అక్కడ ఆయన డైరెక్ట్గా పెట్టాడు కదా, ఇంకా జాబ్ ఏముంది. ఇంకా ఇంకా ఇదే జాబ్. ఆ, అయితే నాకు ఎందుకంటే ఈ క్వశ్చన్ అయ్యి అంటే తర్వాత కాలంలో ఆయన అంటే అంత గొప్ప పాత్ర చేసిన ఆయన తర్వాత ఎప్పుడు కూడా ఇంత పేరు రాలేదు ఆయనకి ఏ సినిమా నుంచి కూడా. ఇది మిరాకిల్ అయితే ఇది miracle. మిరాకిల్. తర్వాత ఒక చిన్న మన ఈవివి సత్యనారాయణ గారి సినిమాలో చిన్న క్యారెక్టర్లు కూడా ఆ చేశారు. క్యారెక్టర్స్ అది ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అర్థం కాలేదు. అది ఈయన ఒప్పుకోకూడదు, ఆ, అది ఆర్టిస్ట్ని మిస్యూజ్ చేయటమే అని చెప్పుకోవాలి. ఉమ్. ఆ టైంలో తర్వాత కూడా చాలా శంకరాభరణం తర్వాత సప్తపదిలో మంచి మంచి క్యారెక్టర్, క్యారెక్టర్ పడింది. మంచి క్యారెక్టర్. అయితే ఏంటంటే జేవి సోమయాజు గారిని పెట్టుకుంటే మన సినిమాకి ప్లస్ అవుద్దని. ఉమ్, తర్వాత ఆయన ఎంత అడిగితే అంత ఇచ్చేవాళ్ళు. ఉమ్, సో ఇప్పుడు ఒక గొప్ప పని చేయటం ఎలా జరుగుతుందో ఒక చిన్న పనులు అట్టగా జరుగుతూ ఉంటాయి. అవును. దట్ ఈస్ లైఫ్.